చేయండి. తెలంగాణ గవర్నమెంట్ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ లో కూడా నేను రిజర్వేషన్ వర్గీకరణ అమలు చేస్తానని చెప్పారు. అది అసలు సాధ్యమయ్యే పనేనా? 2011 సెన్సెస్ ప్రకారం ఇప్పుడు అమలు చేస్తే నష్టం జరుగుతుంది అనేది ఒక పాయింట్. సకల జనుల సర్వే సందర్భంగా చేసింది బయట ఎక్కడ ప్రభుత్వం పెట్టలేదు. అసలు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదు కదా లెక్క పెట్టడం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ బయట పెట్టలేదు. ఇప్పుడు కేవలం ఎస్సీ ఎస్టీ జనాభా కోసం స్పెషల్ గా మళ్ళీ సెన్సెస్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా చట్టం కోసం? రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగానే చాలా వేగంగా అసెంబ్లీ నడుస్తుంది కనుక తీర్పు కాపీ బయటికి రాలే, ఇంకా అనుకూలంగా తీర్పు వచ్చింది అని బ్రేకింగ్ వస్తుంది. ఆయన అసెంబ్లీలో ఉన్నాడు, వెంటనే వచ్చి ప్రకటన చేశాడు. భారతదేశంలో వర్గీకరణ అమలు చేసే మొదటి రాష్ట్రం మేము అమలు చేస్తామని హామీ ఇస్తున్నాం. దాంతో పాటు ఇప్పుడు వచ్చిన అన్ని నోటిఫికేషన్స్ లో అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి నేను అన్నిట్లలో ఈ మాదిగలకు న్యాయం జరిగేటట్టు చూస్తాను అని చెప్పి ఆయన ప్రకటన చేశాడు. ఆ ప్రకటనకు కట్టుబడి ఉండాలని నేను కోరుకుంటున్నా రేవంత్ రెడ్డి గారిని. అంటే ఇప్పుడు తీర్పు వచ్చి నెల అయింది, నెల దాటింది. ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ముందుకు వెళ్లే కార్యక్రమాలు ఏం జరగకపోవటం మూలంగా ఒకవైపు నియామకాలు జరగడానికి కావాల్సిన ప్రాతిపదిక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందుకెళ్ళిపోతుంది. మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందుకెళ్ళిపోతున్నప్పుడు రేపు గ్రూప్ 1 ఇంటర్వ్యూలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చారనుకోండి, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా. డిఎస్సి ఉంది, డిఎస్సి ఎగ్జామ్ జరిగిపోయింది, వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇచ్చారనుకోండి. డిఎస్సి అంటే దాదాపు 7,000 పోస్టులు, అంటే చాలా పెద్ద రిక్రూట్మెంట్. అది అక్కడ అన్యాయం జరుగుతుంది కదా మాదిగలకి. కనుక రేవంత్ రెడ్డి గారు ఆర్డినెన్స్ తీసుకురావచ్చు. ఎందుకంటే ఆర్డినెన్స్ యొక్క కాలం ఎంత? 6 నెలలు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి పాత జనాభా లెక్కలు వీళ్ళ దగ్గర ఉన్నాయి కదా. సుప్రీంకోర్టు ఏ జనాభా లెక్కల్లో అని అనలే అక్కడ. మీరు జనాభా లెక్కల ఆధారంగా తీసుకొని శాస్త్రీయంగా చేయండి అన్నది. ఇప్పుడు అవైలబిలిటీ ఉన్నది 2011 లెక్కలే. ఇప్పుడు ప్రభుత్వాలన్నీ పాలసీలు చేయడానికి దీన్నే ఉపమానంగా తీసుకుంటున్నాయి కదా. అందుకోసం ఈ లెక్కల ఆధారంగా నువ్వు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ 6 నెలల కాలంలో అమలు చేయండి. చేసి ఈ లోపుకి ఏం చేయాలి? ఒక కమిషన్ వేయాలి. ఓ జడ్జితోనో ఎవరితోనో కమిషన్ వేసి 3 నెలల్లో రిపోర్ట్ ఇస్తారండి. అప్పుడు ఎవరు మన రామచంద్రరాజు గారు 3 నెలల్లో రిపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే ఈ రోజుల్లో రిపోర్ట్ ఇవ్వటం అనేది సమాచారం సేకరించడం చాలా వేగం, సోషల్ మీడియా మనకుంది కనుక. ఆ పని ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తే ఆయన అసెంబ్లీలో ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నట్లు లెక్క. సో మీరు కలిసి వచ్చారు మందకృష్ణ గారు. మేము వెళ్ళినప్పుడు దాదాపు 1.5 గంటల సేపు మాట్లాడారు. నేను కమిట్ అయి ఉన్నా అన్నాడు ఆయన. కమిట్ అయి ఉన్నా, మాదేలకు అన్యాయం జరిగింది, సామాజిక న్యాయం చేకూర్చాలి. మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదలు భారతదేశంలో వర్గీకరణ చేసిందే మా ప్రభుత్వం పంజాబ్ రాష్ట్రంలో అన్నాడు ఆయన. పంజాబ్ రాష్ట్రంలో మేము ఆనాడు అమలు చేశాం. తర్వాత ఉత్తరప్రదేశ్ లో అమలు చేయడానికి కావలసినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో మేము పెట్టాం. కర్ణాటకలో మా ప్రభుత్వం ఉన్నది, అక్కడ ఎన్నికల మేనిఫెస్టోలో మేము హామీ పడ్డాం. ఆ విధంగా మేము చేస్తాం. ఇక్కడ కూడా చేవెళ్ళలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేశారు. ఆ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసింది మల్లికార్జున ఖర్గే. మల్లికార్జున ఖర్గే అంటే కాంగ్రెస్ పార్టీ దేశ అధ్యక్షుడు. ఆయన మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన ఇది డిక్లరేషన్ ఇచ్చాడు. అందులో మొదటి పాయింటే ఉంటుంది, ఎస్సీ రిజర్వేషన్ పెంచుతాము, వర్గీకరణ చేస్తాము అని చెప్పి ఉంది. ఈ విధంగా ఇన్ని మేము చేశాం గనక ఇది మా బాధ్యత. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారు హామీ పడ్డారు, ఇది చేయడం నా బాధ్యత అన్నాడు ఆయన. అని ఏమన్నారంటే మంత్రివర్గ ఉపసంఘాన్ని నేను వేస్తాను అన్నాడు. మేము మాట్లాడి కూడా 10 రోజులు అవుతుంది. మరి ఇప్పటి వరకు మంత్రివర్గ ఉపసంఘం ముందుకు రాలే. ఎంతసేపట్లో మంత్రివర్గ ఉపసంఘం ఏంటి? ఆయన క్యాబినెట్ లో 3 పిలిచేసి ఒక జీవో తీసేసి వేయొచ్చు. జడ్జిమెంట్ కాపీ రాకముందే అసెంబ్లీలో ప్రకటించినటువంటి వ్యక్తి కనుక మొట్టమొదటి యొక్క దీనికి షరతు నేను ఏమంటున్నానంటే, ఆయన వేగంగా ముందుకు వెళ్ళగలడు, ఈ పని చేయగలడు అనే నమ్మకం సమాజంలో రావాలంటే మొట్టమొదలు మంత్రివర్గ ఉపసంఘం వేయమని నేను మీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు. జరగాలని కోరుకుందాం. చివరిగా ఏంది ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చంద్రబాబు నాయుడు గారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిన ఛాంపియన్ ఆయన. ఇప్పుడు అయ్యే పరిస్థితి ఉంటుందా? మళ్ళీ అక్కడ చేస్తుందా? రాష్ట్రాలకు స్వేచ్ఛ కదా, సుప్రీంకోర్టు చెప్పింది చేయాలని డిమాండ్ కాదు కదా, ఆదేశం కాదు కదా. రాష్ట్రాలకి స్వేచ్ఛ. రాష్ట్రాలు 341 ఆర్టికల్ ప్రకారం వర్గీకరణ చేసుకోవచ్చు, ఎలాంటి అడ్డంకి లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వేగంగా చేయవచ్చు అందరికన్నా ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయ పార్టీ. జాతీయ పార్టీకి చాలా రకాల సమస్యలు ఉంటాయి. జాతీయ స్థాయిలో అభిప్రాయం తీసుకోలే, రాష్ట్ర స్థాయిలో అవగాహన ఉండాలి. పైగా అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న కొద్దిగా మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అడ్డుపడే అవకాశం కూడా ఉంటది. రేవంత్ రెడ్డి గారు పరిగెత్తాలనుకుంటే బ్రేకులేసి ఆయన నడిపించే అవకాశం కూడా ఉంటది ఇక్కడ. కానీ అక్కడ ఆయనే బాస్, పార్టీకి మొత్తం బీజేపీ కూడా పాజిటివ్ గా ఉంది. అక్కడ బీజేపీ అలయన్స్
ఆయన్నే బాస్ గనక అయితే వెంటనే ఆయన చెయ్యాలి. అయితే ఇప్పుడు అక్కడికిక్కడ చిన్న తేడా ఉంది. ఇక్కడ నోటిఫికేషన్స్ రెడీగా ఉన్నాయి, వచ్చి ఉన్నాయి, రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అక్కడ నోటిఫికేషన్స్ రావడానికి ఇంకా సమయం ఉంది. అందుకోసం ఆ సమయం లోపుగా ఆయనకు అవకాశం ఉంది గనక ఇప్పటి నుంచే ప్రయత్నం మొదలు పెట్టాలి. అన్ని రకాల అనుకూలతలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాన్ని మొదలుపెట్టి వేగంగా పరిగెత్తితే సహజంగా ఒక తెలుగు రాష్ట్రంలో ఆ ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఇంకో తెలుగు రాష్ట్రంలో ఆ ప్రయత్నం జరగకుండా ఉంటే ఆ ఒత్తిడి దీని మీద పడుతుంది గనక ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఏమైనా అటు ఇటు అయినా కూడా ఆయన నిటారుగా నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం ఎక్కువగా పనికొస్తుందని కనుక చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు మీరే చేశారు. ఎన్ని భిన్నాభిప్రాయాలన్నా ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారి విన ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అనేటటువంటిది అది ఉనికిలో ఉండి అది ఇలా చర్చనీయాంశం అయ్యి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందంటే తెలుగు రాష్ట్రాల పాయింట్ ఆఫ్ లో ఆయన ఆ రోజు ఆయన చేశాడు గనకనే ఇవాళ అది చర్చనీయాంశంగా